ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు వెంట రావాలి అంటే మనము చిరకాలం అంటే ఏంటి? జీవించినంత కాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను అని భక్తుడు అంటున్నాడు. మరి మనం కూడా దేవుని సన్నిధిలో నివాసం చేస్తున్నామా? నివాసం అంటే ఏంటి? ఆయన ప్రజలతో మనం కూడా ఆయన సన్నిధిలో ఆ యొక్క సమయంలో కలిసి మనము దేవుని ఆరాధించగలుగుతున్నామా? మరి ఆ సమయంలో ఎక్కడ నివాసం చేస్తున్నాము? దేవుడికి ఇచ్చే సమయంలో ఆ సమయాన్ని మనం దొంగిలించే వారంగా ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. మరి మనం చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసే వారంగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక్క ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం కాదు. వీలు కుదిరినప్పుడల్లా ఆయన సన్నిధిలో మనం వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో కార్యాలు చూస్తాము. ఆయన సన్నిధిలో ఎక్కువ సమయము నివాసం చేయడం ద్వారా మన జీవితాలు ధన్యమవుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వెంట వస్తాయి. కృపాక్షేమములు పొందాలి అనుకుంటే ఏం చేయాలి? మనకు వీలు దొరికినప్పుడల్లా మనము ఊర్లు వెళ్తాము, పిక్నిక్ వెళ్తాము, ఇంకా రకరకాల విహారయాత్రలకు వెళ్తాం. అలా కాకుండా వెళ్ళకూడదని నేను అనడం లేదు, వెళ్ళవచ్చు. కానీ ఎక్కువ సమయము దేవునితో గడిపితే, ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో నివాసం చేస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. మనం ఇటువంటి అనుభవంలో ఉండాలి. దేవుని సన్నిధి పవిత్రమైనది. అది పవిత్రమైన స్థలము. అక్కడ అదృశ్యమైన దేవుడు నివాసం ఉండే స్థలం కాబట్టి దేవుని సన్నిధిలో గడపడం ఎంతో ముఖ్యము. మరి కొన్ని ఆయన సమయాన్ని అప్పుడప్పుడు వీలు కుదరడం లేదు అనుకుంటే మరి ఆయన సమయానికి ఆయనకి ఇస్తే ఆయన సమయంలో దేవుని సమయంలో అంటే ఏంటి? ఆయన సమయం అంటే దేవుని సమయం అంటే ఆదివారం దేవుని సన్నిధి జరిగేటప్పుడు ఆ విలువైన సమయాన్ని మనం వేరొక దానికి కేటాయించకుండా మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు అక్కడ నివాసం ఉంటే ఆ స్థలంలో దీవెనలు మెండుగా నిండుగా నీకు నీ కుటుంబానికి ఎంతగానో దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. వాక్యం వింటున్న మనందరినీ ఆయన కృపాక్షేమంతో నింపే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేమగల తండ్రి, కృపగల అన్నికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మా వెంట రావాలంటే ప్రభా నీ మందిరంలో మేము ప్రభా నిత్యము భరితులగునట్లు నీ సన్నిధిలో ఎక్కువ సమయం కేటాయించే వారంగా నన్ను మమ్మల్ని ఉంచండి ప్రభా. వాక్యం వింటున్న మా అందరినీ నీ దీవునితో నింపండి ప్రభా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్